अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో ప్రత్యక్ష ప్రమాణం విషయంలో భాష్యకారుడు శబరముని, వ్యక్తికారుడు ఉపవర్ష ప్రత్యక్ష విషయాన్ని ఆధారం చేసుకొని ఏదైతే విషయం ప్రస్తావించబడిందో ఆ విషయంలో పూర్వపక్షి నిరాలంబనవాదము, శూన్యవాదాన్ని, బౌద్ధ దర్శన సిద్ధాన్ని ప్రతిపాదించినప్పుడు దాన్ని వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా జ్ఞానానికి ఆధారం ఏమీ లేదు అన్నప్పుడు, జ్ఞానానికి ఆధారం ఉంది, ఆధారం లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు, కాబట్టి నువ్వు చెప్పినట్టు వాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఖండించబడ్డాయని చెప్పి, అవి యుక్తిపూర్వకంగా లేవని చెప్పి ప్రత్యక్షని ఆధారం చేసుకుని సిద్ధాంతి భాష్యకారులు ఇక్కడ మనకి విషయాన్ని ప్రస్తావించారన్నమాట. అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉందో, ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం అని చెప్పాం కదా. ఆ ప్రత్యక్షం విషయంలో మనం ఉపవర్ష వృత్తికారుడు ఆయన కొంచెం భిన్న వ్యాఖ్య చేసి, అంటే ఎక్కడైతే తత్ సంప్రయోగం జరుగుతుందో అక్కడే, అంటే వస్తువుకు ఇంద్రియా సన్నికర్షం ఏదైతే యథార్థంగా విద్యమానంగా ఉందో వాటికి మాత్రం ప్రత్యక్షం తత్ సంప్రయోగం జరిగినప్పుడే ఆ అర్థం యథార్థ జ్ఞానం బోధిస్తుంది. తత్ సంప్రయోగం కాకుండా అతత్ సంప్రయోగం జరిగినట్లయితే అక్కడ మిథ్యాజ్ఞానం కూడా ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఆ విషయాన్ని కూడా మనం ముందు ప్రస్తావించుకున్నాం. మొత్తానికి నిన్నటి విషయంలో దీన్ని ఆధారం చేసుకుని అన్యవాది, నిరాలంబనవాది, శూన్యవాది ఏదైతే విషయాన్ని ప్రస్తావించారో, ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అంటున్నారా, అదే జ్ఞానంకి నిమిత్తం ఏది లేదు, జ్ఞానానికి ఆధారం ఏది లేదు అన్నప్పుడు దాన్ని ఇక సిద్ధాంతి ఖండించాడు. అదేంటో మనం చూసాం అనమాట. అస్తు, ఇప్పుడు ఈ విషయంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. అస్తు తది ప్రకృతం అంశరామः. తో ఇప్పుడు ప్రత్యక్ష విషయంలో మాత్రమే మనం విషయాన్ని అంటే సూత్రకారుడు ప్రత్యక్ష ప్రమాణ విషయంలో మనం విచారించుకున్నాం. అంటే ప్రత్యక్ష ప్రమాణము ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్న జ్ఞానం తది ప్రత్యక్షం, అది ప్రమాణం, స్వతః ప్రమాణము. ఆ ప్రత్యక్ష ప్రమాణం ఉన్నప్పుడు ఆ యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఆ ఆ ప్రత్యక్ష ప్రమాణం పరీక్షించవలసిన అవసరం లేదు, అదే స్వతః ప్రమాణము అని చెప్పి ఆ విషయాన్ని మనం పరీక్షించినప్పుడు దాన్ని రకరకాలుగా ప్రస్తావన చేసి నిరూపించబడిందన్నమాట. అలాగే ఈ ప్రత్యక్షని ఆధారం చేసుకొని ఉన్నటువంటి అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అర్థాపత్తి ఏవైతే ఉన్నాయో, అభావ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఇప్పుడు మనకు సంకేత రూపం కదని వాటి యొక్క ప్రమాణం కూడా మనం ప్రమాణం కాదని చెప్పి, వాటి యొక్క అనుమాన ప్రమాణం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం, ఉపమాన ప్రమాణం అంటే ఏమిటి, అర్థాపత్తి అంటే ఏమిటి, వాటి విషయంలో కూడా మనం చర్చించుకుంటాం. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణము ధర్మం ధర్మానికి నిమిత్తం కాదు,
ధర్మానికి నిమిత్తం కాని చెప్పి పూర్వపక్ష ఆక్షేపి ఖండించామట. లేదు ప్రత్యక్ష ప్రమాణం ధర్మంలో నిమిత్తమే అని చెప్పి తర్వాత సిద్ధాంతం నిరూపించామట. పూర్వపక్షి అసలు ప్రత్యక్ష ప్రమాణమే కాదు, నిమిత్తమే కాదని చెప్పామట. అందుకే ప్రత్యక్ష నిమిత్తం కానప్పుడు, ప్రమాణమే కానప్పుడు దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అనుమాన ప్రమాణమైన, ఉపమాన ప్రమాణమైన, అర్థాపత్తి అయినా, అభావ ప్రమాణం కూడా ప్రమాణాలు కావు అని చెప్పి ఈ రకంగా వీటిని ఖండించాడు. ఆ విషయంలో కూడా అసలు ప్రత్యక్షం అంటే మనం యథార్థంగా తెలుసుకున్నాం. అంటే ఇంద్రియ అర్థం, ఇంద్రియాల యొక్క సంపర్కం అర్థంతో సన్నికర్షం ఏర్పడిన, ఇంద్రియాలకు అర్థంతో సన్నికర్షం ఏర్పడినప్పుడు ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అది ప్రత్యక్షం చెప్పుకున్నాం. కానీ ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే ఇంద్రియాల యొక్క అర్థంతో సన్నికర్షం జరిగినప్పుడు అది ఆ యథార్థమైనటువంటి తత్సంపదయోగం ఉండాలి. అంటే ఏ వస్తువు ఏ పదార్థం ఏదైతే ఉందో అదే విధంగా ఇంద్రియ గ్రహించే విధంగా ఉండాలి. ఏ వస్తువు ఏ పదార్థం ఎలాగైతే ఉందో అలా కాకుండా భిన్నంగా తత్సంపదయోగం కలిగినట్లయితే అది మిథ్యా జ్ఞానం కూడా ఏర్పడుతుంది. అంటే ఎక్కడ ఏ వస్తువు ఏ పదార్థంలో ఉందో అది పాము అయితే పాములాగానే మన బుద్ధి తాదాత్మ్యం చెందాలి. తాడులాగానే మన బుద్ధి యథార్థం తెలుసుకోవాలన్నమాట. అలాగా మనకు అలా కాకుండా భిన్న మిథ్యాజ్ఞ ఏర్పడిందంటే అక్కడ దోషం ఉంటుంది. ఇంద్రియ దోషం ఉండొచ్చు, కరణ దోషం ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి దోషరహితంగా ఉంటూ తత్సంప్రయోగం ద్వారా మనకి ఏది జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది ప్రత్యక్షము అని చెప్పి ఈ రకంగా మనం నిరూపించుకుంటాం. దాన్ని బట్టి అది ప్రత్యక్షం ప్రమాణమైనప్పుడు, స్వతः ప్రమాణమైనప్పుడు వేదవాక్యాలు కూడా స్వతన వాక్యాలు ప్రమాణభూతంగా ఉంటాయన్నమాట. వాటి ఇవన్నీ ప్రమాణభూత ప్రత్యక్షం ప్రమాణమైనప్పుడు ప్రధాన ప్రధాన ప్రత్యక్షం ప్రమాణం ముఖ్యంగా ప్రధానమైనప్పుడు ఆ ప్రత్యక్ష ప్రమాణం ఆధారం చేసుకొని ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రమాణం కింద తీసుకుంటామంట. ఆ విషయంలో మనం ఇప్పుడు విచారించుకుంటున్నాం. చూడండి, అందులో ఇంత ప్రత్యక్ష విషయంలో మనం విచారించుకున్నాము. భాష్యకారు, వృత్తికారు, ఉపవర్సు ఈ ప్రత్యక్ష అనే ఆధారం చేసుకొని ఆశ్రయించి ఏవైతే అన్య ప్రమాణాలు ఉన్నాయో వాటి విషయంలో మనం తెలుసుకున్నాము అని ఇక్కడ అంటున్నాడు. అందులో రెండో ప్రమాణం వచ్చేసి అనుమానం. పూర్తి లేదు, అనుమానం. ఇక్కడ వీటి గురించి న్యాయశాస్త్రంలో మహర్షి గౌతమ ప్రణీతమైన న్యాయశాస్త్రంలో అక్కడ మనకు విశేషంగా ఈ ప్రమాణాల గురించి చెప్పుకున్నాం. అన్ని రకాలుగా విస్తారంగా వివరంగా చెప్పుకున్నామట. అది మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అదే శైలి ఇక్కడ మనకు ఎంత అవసరమో అంత మనకి ప్రస్తావించుకుంటున్నాం. దీనికి ఒక పరిభాష చెప్తున్నాం. అసలు అనుమానం అంటే ఏమిటి? అనుమానం అంటే ఏమిటి అది చూడండి. జాత సంబంధస్య ఏకదేశాత్ జాత సంబంధస్య ఏకదేశ దర్శనాత్ ఏకదేశాంతరే అసన్నికృష్టే అర్థే బుద్ధి. అంటే జాత సంబంధస్య ఏకదేశ దర్శనాత్ అంటే ఒక విషయంలో మనకు జ్ఞాతం అండి. ఒక విషయం, ఒక పదార్థం, ఒక ఏదైనా కానీ ఆ విషయం గురించి మనకు బాగా తెలుసు. జాత అంటే తెలుసు అన్నమాట. వాటి యొక్క సంబంధం, పూర్వపర సంబంధం తెలుసు అనమాట. అలా ఒక తెలిసిన సంబంధం ఏదైనా ఆ సంబంధం యొక్క ఒక భాగం కనిపించిన రెండు పదార్థాలు మనకు బాగా తెలుసు, ఒక విషయం బాగా తెలుసు. దాని యొక్క ఆ పదార్థం యొక్క వస్తువు యొక్క ప్రాణి యొక్క సంబంధం, పూర్వాపర సంబంధం బాగా తెలుసు. అందులో ప్రత్యక్షంగా చూసాం మనం. చూసిన వాటిలో, చూసిన సందర్భంలో, చూసిన ఘటన విశేషంలో అందులో ఏదో ఒక విషయం, ఏదో ఒక భాగం మనకు వాటి యొక్క సంబంధం ఏకదేశాత్ ఏదో ఒక భాగం కనిపించినప్పుడు కూడా రెండో భాగం ఏదైతే ఉందో అది మనం అనుమానం ద్వారా తెలుసుకుంటామట. ఇప్పుడు పూర్వ భాగం ఇలా ఉందంటే రెండో భాగం కనిపించకపోయినా ఈ పూర్వ భాగం ఎక్కడో మనం ముందు చూసాము కాబట్టి ఇది కూడా అలాగే ఉండొచ్చు అని చెప్పి మనం అనుమానిస్తామట. అందుకే జాత సంబంధస్య ఏకదేశ దర్శనాత్ ఏకదేశాంతరే అంటే వేరే దేశాంతరంలో అసన్నికృష్టే అర్థం, వేరే అర్థంతో సంబంధం లేదు, లేకపోయినప్పటికీ అయితే బుద్ధి ఉత్పన్నమవుతుందో అనుమానం ద్వారా అది అనుమానం అని చెప్పి చెప్పుకుంటామట. ఆ అనుమానం కూడా రెండు రకాలు. దాని ఒక ఉదాహరణ మీకు స్పష్టం అవుతుందట. ఈ అనుమానం రెండు రకాలు. మొత్తానికి తెలిసిన విషయంతో తెలియని విషయాన్ని తెలియజేసేదే అనుమాన ప్రమాణం. ఒక విషయంలో మనకు కొంతమే తెలుసు, రెండో భాగం తెలియదు. ఆ తెలియని విషయం తెలియజేసేది అనుమాన ప్రమాణం. అంటే అనుమానం ద్వారా ఒక భాగం చూసి రెండో భాగం ఏమై ఉండొచ్చు అనుమానం ద్వారా తెలుసుకుంటామట. ఒక భాగం చూసి రెండో భాగం ఏమై ఉంటుందని చెప్పి అనుమాన ప్రమాణం ద్వారా అనుమానంగా గెస్ చేస్తామట. దాన్ని అనుమాన ప్రమాణం అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ.
కాబట్టి ఇది మనకు ఈ పరిభాష మనం అర్థం చేసుకోవాలి. అస్తు అస్తు మహోదయ. తో దానికి తత్తు ద్విధం. ఈ ప్రమాదం 2 రకాలంట. అనుమాన ప్రమాదం 2 రకాలు. ఏంటది? ప్రత్యక్షతో దృష్ట సంబంధం, సామాన్యతో దృష్ట సంబంధం. ఒకటి ప్రత్యక్ష సంబంధం ఉంటుందన్నమాట. ఏంటి? ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అంటే మనం కళ్ళతో చూస్తున్నామట, అదొకటి. రెండోది సామాన్యతో దృష్ట సంబంధం. పూర్తిగా చూడలేదు కానీ కొంత తెలుసు, కొంత భాగం చూసి రెండో భాగాన్ని మనం అనుమానిస్తున్నాం. అది సామాన్యత దృష్ట సంబంధం. ఈ రకంగా 2 రకాలుగా ఈ అనుమానం ఉంటుంది. 2 రకాలుగా మనకు ఈ అనుమానం ఉంటుందని చెప్పుకున్నామట. అందులో ఇప్పుడు 2 రకాలు చెప్పుకున్నాం కదా. అందులో మొదటి ప్రత్యక్ష ప్రమాణానికి ఉదాహరణ ఏంటి అది చెప్తున్నామట. ప్రత్యక్షతో దృష్ట సంబంధం యథ అంటే అనుమాన ప్రమాణం 2 రకాలు చెప్పుకున్నాము. ఒకటి ప్రత్యక్షంగా చూసిన సంబంధం ఏదైతే ఉందో అది తీసుకుంటాము. రెండవది సామాన్యత దృష్ట సంబంధం అని చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి ప్రత్యక్ష దృష్ట సంబంధం యొక్క ఉదాహరణ ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే యథ. దానికి ఒక ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ప్రత్యక్ష సంబంధం ఎలా ఉంటుందంటే ధూమాకృతి దర్శనాత్ అజ్ఞాకృతి విజ్ఞానం. ధూమాకృతి దర్శనాత్ అజ్ఞాకృతి అనుమానం. అంటే పొగను చూసి మనం ముందు చెప్పుకున్నాం. పొగను చూసి అక్కడ ఖచ్చితంగా అక్కడ అగ్ని ఉంటుందని చెప్పి మనకు తెలుస్తున్నాడు. అంటే పొగ ప్రత్యక్షం. ఇక్కడ ఏంటి? పొగ ప్రత్యక్షంగా కనిపిస్తుంది కానీ అక్కడ అగ్ని కనిపించడం లేదన్నమాట. ఎక్కడో దూరంగా ఉన్నాము, దూరంగా ఉండే పైకి పొగలేస్తుంది కాబట్టి పొగను బట్టి బాగా బీభత్సంగా పొగలేస్తున్నాయి అని కింద అగ్ని కనిపించలేదన్నమాట. అంటే ఖచ్చితంగా అగ్ని ఉంటుంది. ఎలా తెలిసింది మనకు అగ్ని ఉంటుందని చెప్పి? ఎందుకంటే ప్రత్యక్షంగా మనం చూసాం అనమాట. ఎప్పుడు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మన ఇళ్లలో మనం ఇంట్లో వంట చేసినప్పుడు అగ్ని ఉన్నప్పుడు, అగ్ని వెలిగించినప్పుడు, పొయ్యి వెలిగించినప్పుడు అగ్నితో పాటు పొగ కూడా వస్తుంది. అది మనం సొంతంగా మన ఇంటిలో పాకశాలలో, వంటశాలలో మనం చూసాం. వాటి మధ్య సంబంధం ప్రత్యక్షంగా చూశాము. ఆ సంబంధం చూశాము కాబట్టి అది మన ప్రత్యక్షం అంట. ఎప్పుడో చూసాం మనం. మన వంటశాలలో మనం అగ్నితో పాటు ఉన్నటువంటి పొగను చూసామంట. అగ్ని ఎక్కడెక్కడైతే ఉందో పొగ కూడా ఉంటుంది. అది ప్రత్యక్షంగా చూసామంట. ఇప్పుడు ఎక్కడో ఒక అడవికి వెళ్ళినప్పుడు అప్పుడు అగ్ని లేదన్నమాట. ఎందుకంటే వంటశాలలో మనం ప్రత్యక్షంగా చూసాము. ఇప్పుడు మనకు ఆ స్థితి లేదన్నమాట. కానీ ఎక్కడో అడవికి వెళ్ళినప్పుడు ఓన్లీ పొగ మాత్రం కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి ముందు చూసిన ప్రత్యక్ష మనకుంది కదా. ఎక్కడెక్కడ పొగ ఎక్కడెక్కడ అగ్ని ఉంటుంది అక్కడ పొగ ఉంటుంది, ఎక్కడ పొగ ఉంటుంది అక్కడ అగ్ని ఉంటుంది. ప్రత్యక్షంగా మనం చూసామట. ఇప్పుడు ఎక్కడో కాలాంతరంలో ఎక్కడో వెళ్ళి చూసినప్పుడు ఓన్లీ పొగను చూసి మనము అక్కడ అగ్నిని అనుమానిస్తాం. ఖచ్చితంగా అక్కడ అగ్ని ఉంటుంది అని మనకు తెలుస్తుందన్నమాట. ఇదేంటి? ప్రత్యక్ష పూర్వకమైనటువంటి అనుమానం అన్నమాట. ఎందుకంటే ముందుగా గతంలో ప్రత్యక్షంగా చూసినటువంటి స్థితి సందర్భాన్నే ఇక్కడ అందులో ఒక భాగం కనిపించినప్పుడు రెండో భాగాన్ని కూడా చెప్తున్నాం. ఇక్కడ పొగ మాత్రమే కనిపిస్తుంది. ఆ పొగను ఆధారం చేసుకొని ఖచ్చితంగా అగ్ని కూడా ఉంటుంది. అగ్ని యొక్క విజ్ఞానం మనకు తెలుస్తుంది. అది ప్రత్యక్ష సంబంధం అట. అంటే ప్రత్యక్షంగా వాటి యొక్క సంబంధం చూసాం. ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది. దానికి వ్యభిచారం ఉంటుందా? లేదండి. ఎక్కడ అగ్ని అక్కడ పొగ కూడా ఉంటుంది అంటాం. ఎక్కడ ఒకసారి పొద్దున్నే ఉదయం లేవగానే చలికాలంలో మంచు గడ్డలాగా ఆవిరి ఎక్కువగా ఉంటుందని ఆకాశంలో తెలియాడుతుంటుంది. అని ఒకసారి అలా కనిపిస్తున్నాడు. లేదా ఆకాశంలో మబ్బులు ఉన్నప్పుడు పొగలా కనిపిస్తున్నాడట చెప్తుంటాం. అది అక్కడ ఏదైతే ఉందో అది ఆ సంబంధం లేదు. అక్కడ ప్రత్యక్ష సంబంధం కాదన్నమాట. ఒకసారి అలా కనిపిస్తుంది, అక్కడ అగ్ని ఉండదన్నమాట. ఏదైనా గ్యాస్ ఉండొచ్చు, ఇంకేదైనా భిన్నంగా ఉండొచ్చు అన్నమాట. అది వ్యభిచారానికి లోనే అవుతున్నాడు. ఇక్కడైతే మనం ఎక్కడ ప్రత్యక్షంగా చూసాం కాబట్టి దాంట్లో సందేహం లేదన్నమాట. ఆ పొగను చూసి ఆ పొగ మనకు ఏ రకంగా ఏ విధంగా అయితే ఉందో అనుమానం ద్వారా మనకు అగ్ని యొక్క సంబంధాన్ని గుర్తించగలిగాం ఇక్కడ అడవిలో ఉన్నప్పుడు. అందుకే ధూమాకృతి దర్శన, ధూమ రూపి ఆకారాన్ని చూసి, పొగను చూసి అజ్ఞాకృతి, అగ్ని యొక్క ఆకారాన్ని మనం విశేషంగా తెలుసుకుంటున్నాం. అందుకే ఇది ప్రత్యక్ష దృష్టి సంబంధానికి ఉదాహరణ చెప్పుకున్నాం. మరి సామాన్యతో దృష్టి సంబంధం యొక్క ఉదాహరణ ఏమిటి అంటే అది వచ్చాడు. సామాన్యతో దృష్టి సంబంధం యథ ఎలాగంటే దేవదత్తస్య గతి పూర్వికాం
దేశాంతర ప్రాప్తిం ఉపలభ్య ఆదిత్యగతి స్మరణం దేవదత్తస్య దేవదత్తస్య గతి పూర్వికాం దేశాంతర ప్రాప్తిం ఉపలభ్య ఆదిత్య గతి స్మరణం. అంటే దేవదత్తస్య గతి పూర్వికం అంటే దేవదత్త ఆ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు. ఈ భారతదేశం నుంచి వేరే విదేశానికి వెళ్ళిపోయాడు. అంటే స్థానంతో ఎప్పుడో చూసాం అన్నమాట. అంటే ఎక్కడైనా ఒక వ్యక్తి మనం వర్తమానం చూస్తున్నాం. ఇక్కడ ఈ స్థానం నుంచి ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళా అంటే గతిపూర్వకం వెళ్ళగలుగుతామట. అంటే ఇక్కడ నడుచుకుంటూ ఈ స్థానం నుంచి ఆ స్థానానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చాడు. అంటే ఏదో విజయవాడలో చూసాం, అదే వ్యక్తి మనం విశాఖపట్నంలో కనిపిస్తున్నా అంటే అక్కడ గతిపూర్వకంగానే వచ్చాడనమాట. గతిపూర్వకంగా లేకుండా రాలేడనమాట. అంటే ఆ గతిని చూసాం అనమాట. అది ప్రత్యక్ష అన్నమాట. అది ఎందుకంటే స్థానాంతర ప్రాప్తి అనేది మరి గతిపూర్వకంగానే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి అంటే వాహనంతో వెళ్ళాలి అంటే మొత్తం గతిపూర్వకంగా వెళ్తాడనమాట. అది మనకు ప్రత్యక్ష అన్నమాట. అది దాన్ని ఆర్డర్ చేసుకొని అందుకే దేవదత్తస్య గతి పూర్వికాం ఆ గతిని చూసి పూర్వకమైన స్థితిని చూసి దేశాంతర ప్రాప్తి ఉపలభ్య అదే వ్యక్తి దేశాంతర ప్రాప్తిని చూసినప్పుడు వేరే స్థానంలో చూసినప్పుడు దాన్ని ఆర్డర్ చేసుకుని ఆదిత్య గతి స్మరణం. సూర్యుడు కూడా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉదయించాడు, తర్వాత సాయంకాలంలో పశ్చిమాన అస్తమిస్తున్నాడు. అంటే గతిపూర్వకంగానే అక్కడికి వరకు వచ్చాడని చెప్పి అది చూడే ప్రత్యక్షంగా. ఇదైతే దేవదత్తుడు నడుచుకుంటూ వచ్చి విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్నా అని చెప్పి తెలుస్తున్నాడు, ప్రత్యక్షంగా కనిపిస్తుంది అక్కడ, ఆ వ్యక్తిని చూడగలుగుతున్నాం. కానీ సూర్యుడు ఈ స్థానం నుంచి ఆ స్థానానికి వెళ్ళిపోవడం చూడలేదు కదా. చూడకపోయినా ఇక్కడ ఏదైనా గతి అనేది ఒక వస్తువు యొక్క, పదార్థం యొక్క, ప్రాణి యొక్క గతి మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ స్థానాంతర ప్రాప్తి కనిపిస్తుంది, గతిపూర్వకంగానే కనిపిస్తుంది. గతి లేకుండా స్థానాంతర ప్రాప్తి కలగదనమాట. ఇక్కడ మనం దేవదత్తుని స్థానాంతర ప్రాప్తిని చూసి దాన్ని బట్టి సూర్యుని యొక్క గతిని మనము అనుమానించగలిగాము. అంటే సామాన్యంగా తెలిసినటువంటి ఈ దేవత యొక్క దృష్టాంతాన్ని చూసి మనం విశేషంగా ఉన్నటువంటి సూర్యుని యొక్క స్థితిని మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట. అంటే అనుమానంగా మనం స్థానాంతర ప్రాప్తి, ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఒక చోట ఉండడు కదా, అది కాలానుగుణంగా మారుతూ ఉంటాడట. ఆ స్థానాంతర ప్రాప్తిని బట్టి మనకు అనుమానం ద్వారా మనం చెప్పవచ్చు అన్నమాట. అందుకే దీన్ని సామాన్య దృష్ట సంబంధం, ఎందుకంటే ప్రత్యక్షంగా లేకపోయినప్పుడు అనుమానం ద్వారా మనం చెప్తున్నామట. అది ఇక్కడ సామాన్యత దృష్టానికి ఉదాహరణ చెప్పామట. అందుకే దేశాంతర ప్రాప్తి ఉపలభ్య ఆదిత్య గతి స్మరణం, శూన్యక గతి స్మరణం అంటే శూన్య గతి స్మరణాన్ని మనం గుర్తు చేసుకుంటామట. అంటే ఇక్కడ దేవతలు ఏ విధంగా గతిపూర్వకంగానే స్థానాంతరం పొందాడో అలాగే ఈ సూర్యుడు కూడా ఈ తూర్పు నుంచి పడమరకు పడమరకు వైపు గతి చేస్తున్నాడు, లేక పశ్చిమ వైపు అస్తమిస్తున్నాడు అని చెప్పి మనం ఈ రకంగా ఆ గతిని మనం అనుమానించగలుగుతాం, గతిని స్మరించుకోగలుగుతాం. అది అనుమాన ప్రమాణానికి ఒక పరిభాష చెప్తూ దానికి సంబంధించిన ఉదాహరణలు చెప్పుకున్నాం. కాబట్టి మొత్తానికి అనుమాన ప్రమాణము అనేది తెలిసిన విషయాన్ని ఆధారం చేసుకొని తెలియని విషయాన్ని తెలియజేసేదే అనుమాన ప్రమాణము. ఇది రెండు రకాలు. ఒకటేమో ప్రత్యక్ష దృష్ట సంబంధము, రెండోది అనుమాన సామాన్య దృష్ట సంబంధం. ప్రత్యక్ష దృష్ట సంబంధానికి ఉదాహరణ అగ్నిని చూసి పొగను అనుమానించడం. ఈ అగ్నిని చూసి పొగను చూసి అగ్నిని అనుమానించడం అంట. పొగ ప్రత్యక్షంగా చూసాం, ఎప్పుడు చూసాం? అగ్నితో పాటు ఉండడం చూసామంట. అది ప్రత్యక్షంగా చూసాం కాబట్టి రెండు కూడా విద్యమానంగా ఉండడం చూపించగలుగుతాం. రెండు కూడా ఎక్కడైనా దగ్గరికి వెళ్ళినాక రెండు ప్రత్యక్షంగా ఉంటాయి. అందుకే ఇది ప్రత్యక్ష దృష్ట సంబంధం అని చెప్పుకున్నామట. సరే, ఇక్కడ మనకు ఇక దూరంగా ఉన్నాము, మన దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ పొగ మనం చూసిందంటే అగ్ని ఉందని చెప్పి అనుమానించి వెళ్ళిపోయాము. కానీ దగ్గరికి పోయినాక ఆ పొగ ఉంటుంది, అగ్ని కూడా ఉంటుంది, ప్రత్యక్షంగా కనిపిస్తున్నామట. అందుకే ప్రత్యక్ష దృష్ట సంబంధానికి అనుమానంగా చెప్పుకున్నాం. అదే సామాన్య దృష్ట సంబంధానికి ఉదాహరణ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? దేవతడు గతిపూర్వకంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చాయని చెప్పుకున్నాం. అక్కడ ఏంటి? ప్రత్యక్షం అన్నమాట మనకు. కానీ ఈ ప్రత్యక్షాన్ని ఆధారం చేసుకొని తెలియనటువంటి సూర్యుని యొక్క గతిని చెప్తున్నామాట. తెలియనటువంటి సూర్యుని యొక్క స్మరణ చేసుకొని మనం చెప్తాం. సూర్యుడు కూడా అదేవిధంగా గతి చేశాడు, గతిశీలంగా ఉదయాన్ని తూర్పున ఉదయించి పశ్చిమన అస్తమించని చెప్పి ఆ గతి మనం చెప్పుకుంటున్నాం. అది మనం ప్రత్యక్షంగా చూడలేదు, ఉదయించింది చూడలేదు, మనం అస్తమించి చూడలేదు. కానీ ఒక గతి అంటే గతి ఏ విధంగా అయితే మనం దేవదత్తుడు గతిపూర్వకంగా అక్కడ స్థానాంతరాన్ని పొందాడో అలాంటి గతి మనం ప్రత్యక్షంగా చూడలేము. ఏదో అనుమానం ద్వారా చెప్పగలుగుతున్నామట ఆ గతిశీలంగా ఉన్నాడు అని చెప్పి. సామాన్యంగా అయితే నిజంగా సూర్యుడు గతిశీలంగా ఉన్నాడండి. సిద్ధాంతం ప్రకారంగా, వైజ్ఞానిక ప్రకారంగా ఏమంటా అంటే భూమి యొక్క గతిని బట్టి నీకు అలా అనిపిస్తుంది. వాస్తవంగా సూర్యుడు ఏ గతి చేయడం
భూమి తిరుగుతూ ఉంది కాబట్టి మనకి ఎలా సూర్యుడి యొక్క గతి విధి కనిపిస్తుంది చెప్పి మనం అనుకుంటామట. సరే ఏదైనా కానీ మనకు అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకు సామాన్య దృష్టం ఏ విధంగా ఉంటుందో అలాగే సామాన్య ఒక దాని జాత విషయాన్ని తెలుసుకొని అజ్ఞాతమైన విషయాన్ని కూడా మనం అనుమానంతో తెలుసుకుంటాము. అందుకే సామాన్య దృష్ట ఉదాహరణకి మనం ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. అస్తే స్పష్టమైందా? అనుమానం అంటే ఏమిటి, అనుమానం ఎన్ని రకాలు, ఆ 2 రకాలకు అనుమానాలకు ఏ రకంగా మనం ఉదాహరణ ప్రస్తావించుకోవచ్చు అని కూడా ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అస్తు ఇది మనకు ఇలాగ ఒకటి ఉదాహరణ చెప్పాం. అలా ఎన్నెన్ని చెప్పుకోవచ్చు. దేవత గ్రామో గచ్చతి అని, దేవత గ్రామానికి వెళ్తున్నాడు. గ్రామానికి వెళ్తున్నా అంటే అది గతిపూర్వకం వెళ్ళగలుగుతాడు, డైరెక్ట్ వెళ్ళలేడు కదా. అలాగా ఇవన్నీ గతికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు మనం ప్రస్తావించుకోవచ్చు. దాన్ని ఆధారం చేసుకొని మిగతా కూడా మనం అలాగే చెప్పవచ్చు. అనేక ఉదాహరణలు మనం తర్కపూర్వకంగా యుక్తిపూర్వకంగా చెప్పవచ్చు అనమాట. అసలు ఇది అనుమాన ప్రమాణిక విషయంలో చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రం అంటే ప్రత్యక్షం, అనుమానం, శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం చెప్పారు. శాస్త్రం అంటే ఇక్కడ శబ్దం అర్థం. శాస్త్రం అంటే శబ్ద విజ్ఞానాత్ అసన్నికృష్టే అర్థే విజ్ఞానం. శాస్త్రం అంటే ఇక్కడ శబ్దం అని అర్థం. శబ్ద ప్రమాణం అంటే శబ్ద విజ్ఞానాత్. శబ్ద విజ్ఞానం అంటే ఏమిటి? చోదన రూపు శబ్ద జ్ఞానం చేత, అంటే చోదన వాక్యం అంటే బ్రాహ్మణ వాక్యం, వేద వాక్యం, అది చోదన వాక్యం అంటాం కదా. సో అలాంటి చోదన వాక్యం ద్వారా, లేదా అందులో ఉండే శబ్దం ద్వారా, అందుకే ఏం చెప్పిండో శబ్ద విజ్ఞానాత్ అంటే శబ్ద విజ్ఞానాత్ చేత असन्निकृष्ट अर्थ అంటే असन्निकृष्ट अर्थ में असन्निकृष्ट अर्थ में ఏ తెలుస్తుందో, అంటే సన్నికృష్టం లేకపోయినా కూడా అసన్నికృష్ట అర్థం మనకు కనిపించినప్పుడు, అంటే సంబంధం లేకపోయినప్పుడు కూడా ఏదైతే మనకు జ్ఞానం కలుగుతుందో అది మనం శబ్ద ప్రమాణం తీసుకుంటామట. అంటే ఇంద్రియాలకు అర్థంతో సన్నికర్షణ లేకపోయినప్పటికి కూడా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది ఆప్తవచనం చెప్పి, ఆప్త వాక్యం అని చెప్పి మనం విశ్వాసంగా నమ్మకంగా అదే విధంగా తీసుకుంటున్నాం. ఇక్కడ లేకపోయినప్పుడు, విద్యమానం లేకపోయినప్పుడు ఆ వస్తువుకి ఆ పదార్థం ఏ రకంగా ప్రతిపాదించబడింది, ఈ రకంగా వర్ణించబడింది అంటే దానికి ఖచ్చితంగా అర్థం కూడా ఉంటుంది, అవినాభావ సంబంధ అర్థం ఉంటుంది. అందుకే ఇక్కడ అసన్నికృష్టే అర్థే విజ్ఞానం. సన్నికృష్టత లేకపోయినప్పుడు కూడా ఏదైతే అర్థ జ్ఞానం కలుగుతుందో, విజ్ఞానం కలుగుతుందో అదే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం ఏ చెప్పిందో శబ్దం తదేవ అస్మాకం ప్రమాణం. ఇప్పుడు స్వతः ప్రమాణం చెప్తాం కదా, ఆప్త పురుషుని యొక్క వచనం మనకు ప్రమాణం చెప్పుకుంటాం కదా, వేదం ప్రమాణం చెప్పుకుంటాం. అలాగా ఇక్కడ కూడా మనము శాస్త్రంలో ఏదైతే ఉందో మనకు దాన్ని ఆధారం చేసుకొని మనం సంబంధం లేకపోయినప్పుడు కూడా, సన్నికృష్టత లేకపోయినా కూడా ఇది ఆప్త వచనం కాబట్టి, వేద వచనం కాబట్టి అది యథార్థంగానే ఉందని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. ఫస్ట్ అది ఇక్కడే గమనించాలి. అందుకే డైరెక్ట్గా ఇచ్చారు శబ్ద ప్రమాణాలు. దానికి ఇంకా భవిష్యత్ కాలంలో ఫలాన్ని ఇస్తుందన్నమాట. అది ప్రత్యక్షమైన ఫలాన్ని ఏమి ఉండదన్నమాట. కానీ భవిష్యత్తులో ఫలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఎలా తెలుస్తుందంటే ఇది వేదవాక్య ఆప్త వచనం కాబట్టి, వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి మనకు అది తెలుస్తుంది. అది ఇక్కడ మనం గమనించాలి. అస్తు ఇది శాస్త్రం అంటే శబ్ద విజ్ఞానం చేత, శబ్ద వాక్యం ద్వారా, వాక్య శబ్దం చేత అసన్నికృష్టే అర్థం సన్నికృష్టం లేకపోయినప్పుడు ఏదైతే విజ్ఞానం ఏర్పడుతుందో అదే శబ్ద ప్రమాణము అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఉపమాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, శాస్త్రం శబ్ద ప్రమాణం చెప్పుకున్నాం. అందులో ఇంకా వాటికి కొంచెంగా విడదీసినట్లయితే ఉపమానం కూడా ఒక ప్రమాణం అట. ఉపమాన ప్రమాణం ఏంటి? ఉపమానం అపి సాదృశ్యం. ఇది ఎట్లా సాదృశ్యంగా ఎలా ఉంటుందంటే అసన్నికృష్టే అర్థే బుద్ధిం ఉత్పాదయతి. అంటే అర్థంతో ఇంద్రియాలకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ బుద్ధిని ఉత్పన్నం చేస్తుంది. ఎలా ఉత్పన్నం చేస్తుంది అంటే గవయ దర్శనం గోస్మరణస్య. గవయ దర్శనం గోస్మరణస్య. గవయ అంటే నీలిగాయ, అంటే అడవిలో ఉంటుంది. అంటే ఆవుకు సదృశంగానే ఉంటుంది. ఆవు ఎలాగైతే ఉంటుందో అలాగే దానికి సదృశంగానే నీలిగాయ ఉంటుంది. దాన్ని గవయ అంటాం, నీలిగాయ అని చెప్పి చెప్తాం. కాకపోతే దానికి పైన ఒక చెండు ఉండదు. ఇప్పుడు మనం మన నాటు ఆవులు అంటాం కదా, మన దేశీయ ఆవులు అంటాం కదా, ఆవులకంటి పైన నుపురం ఉంటుందన్నమాట. చెండు అంటాం ఇక్కడ.
అది దాన్ని రకరకాలు చెప్తుంటారు ఒక్కొక్క స్థాన విశేషాన్ని బట్టి. ఆ చెండు కనిపిస్తుంది అన్నమాట. అది మనకు దేశీయ ఆవులకు, ఇప్పుడు జెర్సీ ఆవులకు ఉండదండి, ప్లెయిన్ గా ఉంటుంది. ఇప్పుడు గేదెలు ఎలా ఉంటాయో వాటికి సమానంగానే ఉంటుంది అన్నమాట, పైన నుపురం ఉండదు అన్నమాట. కానీ మూపురం మనకి అంటాం. దేశీయ ఆవులకి ఏవైతే మూపురం అంటాం. మూపురం అంటాం, అది మనకు దేశీయ ఆవులకు కనిపిస్తుంది అన్నమాట. అస్తు. అలాగే నీలిగాయ కొంచెం ఎక్కువ సాదృశ్య లక్షణం కనిపించింది. నీలిగాయ కూడా అలాగే ఉంటుంది. అదే ఎక్కువ కనిపించదు. నూపురం ఉండదన్నమాట. కానీ మొత్తం మిగతా లక్షణం కూడా ఆవుకు సమానంగానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమంటుంటే గవయ దర్శనం అంటే ఎక్కడో అడవికి వెళ్ళినప్పుడు ఆ ఆవు ఎలా ఉంటుందండి అంటే ఈ ఆ గవయని చూపించి, గవయ అంటే చెప్పాను నీలిగాయ అంటమాట. అడవి ఆవుని చూపించి ఇది ఈ ఆవుకు సమానంగా మనకు ఆవు ఉంటుందని, ఈ నీలి గాయకి సమానంగానే ఆవు ఉంటుందని చెప్పి మనకు గవ్వ యొక్క స్వరూపం ఇలాగే ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటామట. అంటే ఏంటి, ఇక్కడ దానికి సదృశ్యమైన లక్షణాలు కనిపిస్తున్నాయట. అంటే ఆ ఆవులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనకు నీలిగాయలో కూడా కనిపిస్తున్నాయన్నమాట ఎక్కువ శాతం. అందుకే ఇప్పుడు ఆవు ప్రత్యక్షంగా లేకపోయినప్పుడు కూడా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆ ఆవు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉండే నీలిగాయని చూపించేసి అడవి ఆవుని చూపించి దీనికి సమానంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది చెప్పి ఆ నీలిగాయని చూపించి ఆ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆవు యొక్క స్వరూపాన్ని ఈ రకంగా మనం వ్యక్తం చేసుకుంటామట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదే గవయ దర్శనం అంటే నీలి గవయ అంటే నీలిగాయ అని చెప్పాం, అడవి ఆవు అని చెప్పాం. దాన్ని చూపించి గోస్మరణస్య అంటే ఆవు యొక్క స్మరణం మనం చేసుకుంటాం. అంటే ఆవును చూపించగలుగుతాం. ఆవును ఉపమా అంటే దాని యొక్క ఉపమా ద్వారా ఆవు యొక్క స్వరూపం చెప్పుకున్నాము. ఎందుకంటే ఆవులో, ఆ అడవి ఆవులో రెండు అనేక విధాలుగా అనేక లక్షణాలని కూడా అవయవాలు కూడా అన్ని సమానంగా ఉన్నాయి. కొన్ని తప్పితే ఎక్కువ శాతం సమానంగా ఉన్నాయి కాబట్టి సాదృశ్యాన్ని చూపించి ఎక్కువ సాదృశ్యంగా ఉంది కదా, దీన్ని బట్టి ఇది ఎలా ఉందో అలాగే ఉంటుందండి ఆవు అని. అంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్రాణిని చూపించి పరోక్షంగా లేనటువంటి, ప్రత్యక్షంగా లేనటువంటి పరోక్షంగా ఉన్నటువంటి ఆవును ఈ రకంగా ఉంటుంది చెప్పి మనం అతనికి తెలియజేశాం అనమాట. ఫస్ట్ ఇలాగే మీరు ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. ఇలాగా ఎన్నైనా ఉదాహరణ చూపించవచ్చు అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ ఉపమాన ప్రమాణంలో పోల్చి చెప్తాం అనమాట. అంటే ఎక్కువ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పిల్లవాడిని పులి బిడ్డ అన్నప్పుడు పులి బిడ్డలాగా ఉంటాడా, కానీ అలా పులిలో పరాక్రమం ఎలా ఉందో, సాహసం ఎలా ఉందో అలాంటి సాహసాలు చేస్తాడు. అలా కొన్ని ఒక లక్షణం సాదృశ్యం తీసుకొని మనం చెప్పుకున్నాం. అది సామాన్య ఒక లక్షణం తీసుకున్నాం. కానీ ఉపమాన ప్రమాణంలో ఎక్కువ సాదృశ్యత ఉంటుందన్నమాట. సాదృశ్యం చూసి మనం దాన్ని పోల్చి ఈ రకంగా ఉంటుంది చెప్పి చెప్పుకుంటామట. అది ఇక్కడ గవయ దర్శనం గోస్మరణస్య, ఆవు అడవి ఆవుని చూపించి దేశీయ ఆవు ఎలా ఉంటుంది అనేది మనం, గ్రామీణ ఆవు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. ఇది ఉపమాన ఏంటండి, ఎండమావులండి, ఎండమావులు. ఎండమావులు ఏం చెప్తావు? నీళ్లు ఉన్నట్టు కనబడతాయి కదా, అక్కడ మెరుస్తాయి కదా ఎండాకాలంలో. అక్కడ సాదృశ్యం దేంతో సాదృశ్యం పోలిస్తున్నారు? నీటిలో ఉండే అలలకు సమానంగా సదృశ్యంగా ఉన్నాయని చెప్పి ఇవి కూడా అలాగే అని చెప్పి అక్కడ మిథ్యాజ్ఞానం పడుతుందన్నమాట. ఓకేనా? సాదృశ్యం ఉంది కరెక్టే, కేవలం అక్కడ మనం దీన్ని ఉపమానం తీసుకోకూడదు అన్నమాట. అక్కడ మనం నిషేధ రూపం తీసుకుంటున్నాం. అక్కడ కేవలం సదృశ్య అక్కడ ఎండమావులు ఎలా ఉంటాయండి అంటే దానికి ఒక ఉపమాతో చెప్పవచ్చు అన్నమాట. నీటిలో సముద్రాల్లో అలలు ఎలా ఉంటాయో, నదులలో జలాశయాల్లో అలలు ఏ విధంగా ఉంటాయో దానికి సదృశంగా ఉంటుంది కాబట్టి అలా పోల్చి చెప్పుకున్నామట. ఇవి కూడా అలా కనిపిస్తున్నాయి, యథార్థం కాదు, మిథ్య కదా. ఆ మిథ్యా రూపాన్ని ఇక్కడ మన యథార్థ స్వరూపంలో ప్రత్యక్ష ప్రమాణంలోకి తీసుకొని చెప్పకూడదు అన్నమాట. ఓకేనా? నిజ ప్రమాణము మిథ్యాకి పర్లేదు కానీ మిథ్యా నిజానికి పనికిరాదండి, అంతే. నిజానికి పనికిరాదన్నమాట. ఎందుకంటే సదృశ్యం చూపించవచ్చు. ఎలా ఉంటుందంటే ఎండమాల ఎలా కనిపిస్తుందంటే నదిలో జలాశయ సమయం కనిపిస్తుంది అన్నమాట. అలా కనిపించింది కాబట్టి, ఎందుకంటే జింకలు చూశాయి నీటిలో ఉన్నప్పుడు నీళ్ళు అలల రూపంలో అలాగా తేలియాడుతున్నట్టుగా ఉంటాయి, శబ్దం చేస్తున్నట్టుగా ఉంటాయి. సేమ్ అలాగే ఉందని చెప్పి ఆశపడి పరిగెడుతూ ఉంటుంది. ఓకేనా? అది మనం సామాన్య సదృశ్యత చూపించుకు ఇలా ఉంటుంది చెప్పొచ్చు, కానీ అది సిద్ధాంత రూపంలో మనం ప్రామాణికలను తీసుకొని చెప్పకూడదు, మిథ్యా కాబట్టి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి మనకు అర్థాపత్తి.
అర్థాపత్తి అంటే ఒక వాక్యాన్ని ఆదేశించి రెండో వాక్యం తెలియకునే వాక్యం చెప్పొచ్చు ఆటోమేటిక్గా. దాని అర్థాపత్తి అంటే అర్థాత్ ఆపద్యతే అర్థాపత్తి. ఒక అర్థాన్ని ఆధారం చేసుకుని రెండో అర్థం తెలియని అర్థం చెప్పడం అంటే దాన్ని అర్థాపత్తి అంటాం. ఇది అర్థాపత్తి ప్రమాణం. ఒకటి శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. అలాగే అర్థాపత్తి కూడా ఒక ప్రమాణమే. ఒక అర్థాన్ని తీసుకుని, ఒక శబ్దార్థం తీసుకుని వేరే శబ్ద తెలియకమని చెప్పొచ్చు అన్నమాట. దాన్ని అర్థాపత్తి. అదేంటి చూడండి కింద. అర్థాపత్తి రేపు దృష్ట శృతో వా అర్థో అన్యత నోపద్యతే ఇది అర్థకల్పన. దృష్ట శృతో వా అర్థో అంటే మనం ప్రత్యేక చూడటం కానీ వినటం కానీ ఇవన్నీ ఏం చేయలేమాట. దృష్ట శృతో వా అర్థో అన్యత నోపద్యతే అంటే మనం చూసింది, మనం విన్నది ఏదైతే ఉందో అర్థము అన్యత నా ఉపద్యతే భిన్నంగా మనకు కనిపించేది, భిన్నంగా ఉపలబ్ధం కాదన్నమాట. అంటే మనం చూసిన అర్థాన్ని చూసినటువంటి స్వరూపాన్ని బట్టి, విన్నటువంటి శబ్దాన్ని బట్టి దాన్ని కల్పన చేసుకుంటామట. ఇక్కడ దేవతడు లేడు అని చెప్పి విన్నాం అంతే. అంటే ఇక్కడ లేడు అంటే ఏమిటి? ఇంట్లో లేడు అంటే బయట ఎక్కడో ఉన్నాడు. అది అర్థాపత్తి తెలిసిపోయింది అన్నమాట. ఆటోమేటిక్ మనం గుర్తించుకుంటున్నాం. ఇక్కడ మనకు ఈరోజు ఇంట్లో ఇక్కడ విద్యార్థులు కళాశాల విద్యార్థులు కనిపిస్తున్నారు. దృష్ట కనిపిస్తున్నారు అంటే ఇక్కడ ఏదో కళాశాల ఉంది, లేదా అధ్యాపకులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని చెప్పి మనం అది ఖచ్చితంగా తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి? దృష్టార్థాన్ని బట్టి, శృతార్థాన్ని బట్టి అది అన్యతార్థం ఉండదు, ఖచ్చితంగా అదే అర్థం ఉంటుంది. అందుకే అన్యత నా ఉపపద్యతే ఇది అర్థ కల్పన. అంటే ఏతే మనం కల్పించుకోవాలో ఊహించుకోవాలి అదే అర్థం ఊహించుకుంటాం. ఇక్కడ లేడు అంటే ఇక్కడ బయట ఉన్నాడు, బయట ఉన్నా అంటే ఇక్కడ లేని అర్థం. ఓకేనా? అది అర్థాన్ని బట్టి మనం చెప్పుకుంటాం. దానికి ఉదాహరించదు. యథా జీవతి దేవదత్తే గృహ అభావ దర్శనేన బహిర్భావస్య అదృష్టస్య కల్పన. దేవతడు మనకు తెలుసు, దేవతడు ఉన్నాడని చెప్పి తెలుసు అనమాట. కానీ ఈరోజు గృహ అభావాత్ గృహభావ దర్శనేన జీవతి దేవదత్తి జీవించిన దేవదత్తుల్లో గృహ అభావ దర్శనేన గృహంలో కనిపించలేం లేదు, అభావంగా ఉన్నాడు అంటే లేడు, విద్యమానంగా లేడు. ఇప్పుడు విద్యమానం అంటే ఇంకా పోయాడని చెప్పి అనుకుంటామా? అలా అనుకోం. జీవించే ఉన్నాడు, అందుకే ఈ శబ్దం చెప్పారు. మనం ఏదైనా కుతర్కం చేయొచ్చు అని చెప్పి ముందే జీవతి దేవదత్తే జీవించిన దేవతని విషయంలో ఇప్పుడు ఇంట్లో లేడు అంటే ఏంటి? బయట ఉన్నా అని చెప్పి అర్థం అవుతున్నమాట. లేదంటే ఇప్పుడు దేవత ఇంట్లో లేడు అన్నా అనుకోండి, నిజంగా లేడంటే ఏంటి? బయట ఉన్నా ఎందుకు అనుకోవాలి? మేము బయట ఉన్నా అని చెప్పుకోవచ్చు. ఓకే, బయట వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, ఇక్కడ కుతర్కం చేయొచ్చు అన్నమాట. కానీ జీవించి ఉన్న దేవతని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఇంట్లో లేడు అంటే బయట ఉన్నాడని చెప్పి మనకు తెలుస్తుందన్నమాట. అలా అర్థాపత్తి ద్వారా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ లేడు అంటే ఎక్కడో బయట ఉన్నాడని చెప్పి అర్థాపత్తి వస్తుంది. ఏది పోయాడని చెప్పి మనం చెప్పకూడదు అక్కడ. అది కూడా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు మనకి విశేషం ఏం చెప్పుకున్నాం? జీవతి దేవదత్తే జీవించుకునే దేవత విషయంలో మనం విచారించుకుంటున్నాము. అది దేవతే గృహ అభావ దర్శనేన గృహంలో మనకు భావాత్మక విద్యమానం కనిపించడం లేదన్నమాట, అభావంగా ఉన్నాడు, లేడనమాట. దాన్ని బట్టి ఏమవుతుంది? అర్థాపత్తి బహిర్భావస్య అదృష్టస్య కల్పన. బహిర్భూతంగా బయట ఉన్నటువంటి ఎక్కడో ఉన్నా అని చెప్పి ఆ కల్పన మనం ఊహించుకొని చెప్తామట. దాని సందేహం అది యథార్థంగానే ఉంటుందన్నమాట. ఇక్కడ లేదంటే జీవించిన విషయంలో ఎప్పుడు ఉన్నాయి, సరే ఇంట్లో లేడు, బయట ఉన్నాయి, ఇంకో చోట ఉన్నాయి తెలుస్తుంది. ఉన్నాడు, విద్యమానంగా ఉన్నాడు. ఇక్కడ లేదంటే వేరే స్థానాంతరంలో ఉన్నాడు అని చెప్పి తెలుస్తున్నమాట. ఇది అర్థాపత్తి. 4వ ప్రమాణం వచ్చేసి అభావోపి అభావ ప్రమాణం. ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము ఇవి చెప్పుకున్నది, ఉపమాన ప్రమాణము, అలాగే అర్థాపత్తి ప్రమాణము, అలాగే అభావ ప్రమాణం. అభావం అంటే లేదు అని అర్థం. ఇక్కడ దేవదత్తస్య అభావ, అత్ర యజ్ఞదత్తస్య అభావ, అత్ర గౌతమి మహర్షే అభావ. అంటే గౌతమ మహర్షి యొక్క అభావం ఇక్కడ లేదు, విద్యమానం లేదా, ఎప్పుడు పూర్వంలో ఉండేవారు అన్నమాట. అట్లా ఏదైనా విద్యమానంగా ఉండే వ్యక్తిని చూపించడం. ఇక్కడ లేదు అంటే ఏంటి? అది పూర్తిగా లేకపోవడం ఒకటి, ఇక్కడ మాత్రం లేదని చెప్పి ఒక అర్థం వస్తుంది. అంటే ఇక్కడ అభావ ప్రమాణం అంటే పూర్తిగా అభావం, ఏం లేదు, అస్తిత్వం లేదనమాట. ఏంటి? అస్తిత్వం లేదని అర్థం తీసుకోవాలి. అందుకే అభావోపి ప్రమాణ అభావ, ప్రమాణ భావ, ప్రమాణ అభావోపి అంటే ప్రమాణక అభావం అంటే అనుపలబ్ధి రూపము. అభావ ప్రమాణం కూడా ఏంటి? ప్రమాణ అభావ అంటే ప్రమాణం అంటే అనుపలబ్ధి రూపం, అంటే విద్యమానంగా లేదు. ఇక్కడ గజస్య అభావ, ఇక్కడ గజం ఏనుగు లేదు ఇక్కడ. ఓకేనా? శ్రీగాలస్య అభావ, ఇక్కడ శ్రీగాలం లేదనమాట. అంటే అభావం ఇక్కడ అస్తిత్వం లేదని చెప్పి చెప్పడం అనమాట. అందుకే ప్రమాణ అభావ
కూడా ఒక ప్రమాణం అట. అంటే అభావం లేకపోవడం కూడా ఒక ప్రమాణంగా తీసుకొని చెప్తున్నాం అట. అందుకే అభావోపి ప్రమాణ అభావ అంటే అక్కడ విద్యమానంగా లేదని చెప్పి తెలుస్తున్నాం అట. ఏ రకంగా అంటే నాస్తి ఇది అస్య అర్థస్య అసన్నికృష్టస్య నాస్తితి అస్య అర్థస్య అసన్నికృష్టస్య తస్మాత్ ప్రసిద్ధత్వాత్ నా పరీక్షితవ్యం నిమిత్తం. సరే, తర్వాత కొంచెం విషయం నాస్తి ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక ప్రమాణం చూపించాడు. ఇక ఏం చూపించంటే ప్రమాణాభావం అంటే ఇక్కడ ఇంట్లో నేను గజస్య అభావ అని చెప్పున్నా అంటే ఏనుగు యొక్క అభావం. ఇక్కడ ఇంట్లో గడ లేదు అంటే కుండ లేదు అంటే కుండ లేదంటే ఇంకా సమాజంలో పూర్తి కుండే లేదని కాదు, ఇక్కడ లేదు ఇంట్లో లేదు అంటే బయట ఎక్కడ ఉండొచ్చు, ఒక అర్థం తీసుకోవచ్చు. ఏదైతే పూర్తిగా అభావం చెప్పుకోవచ్చు, అది వివక్షను బట్టి ఉంటుందన్నమాట. మొత్తం కుండ లేదంటే ఇక్కడ అర్థ కల్పన, ఇక్కడ లేదంటే ఎక్కడో ఉంటుంది అని చెప్పి మనం లేదా ఇక్కడ అభావాత్మకంగా ఉంది, ఇక్కడ భావం లేదు, అస్తిత్వం లేదని చెప్పి తెలుసుకుంటామట. అందుకే ఇక్కడ కుండ లేదని అంటే ఆ ఘటస్య అభావ అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అర్థానికి సన్నికృష్టత అనేది మనకు కలగడం లేదన్నమాట. మన ఇంద్రియాలకు ఘటరూపి ఘటరూపి ద్రవ్యంతో సన్నికృష్టత జరగడం లేదు. అందుకే అసన్నికృష్ట అని చెప్పుకున్నాం. నాస్తి అస్య అర్థస్య అసన్నికృష్టస్య ఈ అంటే ఒక వస్తువుకి సన్నికృష్టత జరగడం లేదన్నమాట. ఈ విధంగా శబ్ద ప్రమాణంలో, అనుమాన ప్రమాణంలో, ప్రత్యక్షంలో ఏదో ఒక భాగం, ఒక అంశం కనిపించింది, సాదృశ్యం పోల్చుకొని చెప్పుకున్నాం. ఇక్కడ అభావంలో ఏమీ లేదన్నమాట. నాస్తి అస్య అర్థస్య ద్రవ్యస్య అసన్నికృష్టస్య ఆ ద్రవ్యానికి ఇంద్రియ సన్నికృష్ట జరగడానికి స్థితి లేదనమాట, అస్తిత్వం లేదనమాట. అందుకే అభావ అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే అర్థిక అసన్నికృష్టతను బోధిస్తుంది, తెలియజేస్తుందన్నమాట. ఎలా తెలుస్తుందంటే అందుకే ఈ రకంగా అభావాత్మక ప్రమాణం చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అస్తిత్వం లేదు కాబట్టి మనకు దీని రకంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు మన మూలంలోకి వస్తున్నాడు. తస్మాత్ ప్రసిద్ధత్వాత్ నా పరీక్షితవ్యం నిమిత్తం. అందుకే ఈ ప్రత్యక్ష ప్రమాణం ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి స్వతహ ప్రమాణాలు కాబట్టి మూలంలోకి వచ్చి మూల విషయం చెప్తున్నాడు సిద్ధాంతికుడు. అందువల్లనే ప్రసిద్ధత్వాత్ నా పరీక్షితవ్యం నిమిత్తం, ధర్మానికి నిమిత్తమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని, ఆ ప్రత్యక్షాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అనుమాన ప్రమాణాన్ని, ఉపమాన ప్రమాణాన్ని, అర్థాపత్తిని, అభావ ప్రమాణాన్ని, ఇవన్నీ ప్రమాణాలే, వీటిని పరీక్షించుకోకూడదు. నువ్వేం చెప్పావు? ఈ ప్రత్యక్ష ప్రమాణం కూడా పరీక్షించుకోవాలండి. ఎందుకంటే ఒక్కోసారి మనం ప్రత్యక్షం చూసినప్పుడు కూడా అది మిథ్య జ్ఞానం ఏర్పడుతుంది అని దోషం చూపించాడు. దానికి సమానం చెప్పాడు. లేదంటే ప్రత్యక్షం అది మనకు దోషయుక్తంగా ఉందంటే ప్రత్యక్ష ప్రమాణమే కాదు, అది ఏదో దోషం ఉంటుంది, అది మనలో దోషం, కానీ అది ప్రత్యక్ష ప్రమాణం యొక్క దోషం కాదు, ప్రత్యక్ష పరిభాష యొక్క దోషం కాదు. దోషం కలిగిందంటే అది ప్రమాణం కాదు, అది ప్రమాణం కాదంటే అది ప్రమాణం అంటున్నాడే ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రమాణం అయి ఉంటుంది. కాబట్టి తత్ సంప్రయోగం తస్మిన్ తత్ అనే స్థితిని మనం చూసినట్లయితే అక్కడ వస్తువు ఆ స్వరూపం ఉంటుంది. తస్మిన్ అతది భావించినట్లయితే మిథ్యాజ్ఞానం పడుతుంది, అది దోషయుక్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ ధర్మానికి నిమిత్తం ప్రత్యక్ష ప్రమాణం నిమిత్తం అని చెప్పుకున్నాం కదా. పూర్వపక్ష ఆక్షేపించిన నిమిత్తం కాదు, ప్రమాణం నిమిత్తమే, అది మిథ్యా కాదు. తస్మిన్ తత్ ప్రయోగం తీసుకున్నైతే మిథ్యా కాదు అని చెప్పి ఈ రకంగా ప్రత్యక్షము ధర్మానికి నిమిత్తంలో ప్రమాణమే అని చెప్పి చెప్పుకున్నాం. దాన్ని బట్టి ప్రత్యక్షాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అర్థాపత్తి, అభావము, శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం కూడా ఇవి కూడా ప్రమాణీభూతంగా చెప్పబడతాయన్నమాట. ఆ రకంగా ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అందుకే ఈ ప్రమాణాల విషయంలో మనం పరీక్షించవలసిన అవసరం లేదు. స్వతహ ప్రమాణాలు అవి స్వాభావికంగానే సిద్ధమైనటువంటివి, యథార్థమైన అర్థాన్ని నిశ్చితమైన అర్థాన్ని బోధించేటువంటివి. అందుకే ఇవి శబ్ద ప్రమాణాలు, ఆప్త ప్రమాణం, ఆప్త వచనం కాబట్టి సైద్ధాంతిక వచనాలు కాబట్టి ఇవన్నీ ప్రమాణం కాదని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. ఇవన్నీ కూడా ప్రమాణాలే అని చెప్పి అందుకే ఈ ప్రమాణ విషయంలో పరీక్ష చేయవలసిన అవసరం లేదు అని చెప్పి సిద్ధాంతి మూలంగా చెప్పాడు. అందుకే ప్రసిద్ధత్వాన్ని ప్రమాణాలు ప్రసిద్ధమైనటువంటి కాబట్టి వీటిని పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. యథార్థమైన అర్థాన్ని బోధిస్తాయి, నిశ్చితమైన అర్థాన్ని తెలియజేస్తాయి. కానీ దీంట్లో ఈ ప్రమాణాలను మన ప్రమాణాలను రూపంలో తెలుసుకోవాల్సిన, పరీక్షించవలసిన అవసరం లేదు. ప్రమాణం అర్థం చేసుకుని అన్య వస్తువుని ప్రమాణమా కాదని పరీక్షించుకుంటాం. నువ్వు ప్రమాణాన్ని పరీక్షించినట్లయితే ఏమవుతుంది? ప్రమాణం కాదని కదా. ఇప్పుడు కొలవడానికి తరాజు తీసుకున్నాం, తొక్కడి తీసుకున్నాం, లేదా ఆ తక్కడి కూడా ఇంకొక ప్రమాణం కావాలంటే అది ఏది ప్రమాణం కదన్నమాట.
అది ప్రామాణికంగా తీసుకొని యథార్థంగా తీసుకొని మనం దాన్ని కొలత వేసుకొని చెప్పుకుంటున్నామట. కాబట్టి ప్రమాణాలకు మళ్ళీ ప్రమాణం ఉండదు అన్నమాట. ప్రమాణాలు తెలుసుకోవడానికి ఇంకో పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి కాబట్టి ప్రమాణాలు మొత్తము నా పరీక్షితవ్యం అని పరీక్షించకూడదు. నిమిత్తం అంటే ధర్మనిమిత్తమైనటువంటి ప్రత్యక్షాది ప్రమాణాలను మనం పరీక్షించుకోకూడదు అని సిద్ధాంతి మూలంగా ఈ విషయాన్ని ప్రతిపాదించాడు అన్నమాట. అస్తు స్పష్టమైంది కండి. ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు ఇంకా విస్తృతంగా వివరంగా శబ్ద ప్రామాణ్య విచారణ ఇక్కడ చేపడుతున్నాడు. శబ్ద ప్రామాణ్య విచారణ. మహోదయ, ఇక్కడ మీరు ఈ దేవదత్తస్య గృహే భావః దేవదత్తస్య గృహే అభావః, గృహే అభావః బహిర్భావస్య అనంతరం మరి అదృష్టం ఎందుకు చెప్పబడింది మహోదయ? బహిర్భూత అదృష్టస్య కల్పన. ఇక్కడ బహిర్భూతంగా మనకి ప్రత్యక్షం లేదు, అదృష్టమే కదా, అది కల్పించుకుని చెప్తున్నాం అన్నమాట. ఓ బహిర్భూత అదృష్టస్య కల్పన. ఓకే అండి. ఓకే ఓకే కనిపించలేదు కదా ఇక్కడ, వర్తమానం గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడో అదృష్టంగా ఉండేటువంటి వ్యక్తిని చెప్పుకుంటున్నాం. అక్కడ ఉండాలి, బయట ఉండొచ్చు. ఆ కల్పన అదృష్టం అంటున్నారు అంతే కదా మహోదయ? అదృష్టస్య కల్పన. ఓకే, అస్తు మహోదయ. అస్తు. అస్తు. నెక్స్ట్ వచ్చి శబ్ద ప్రామాణ్య విచారణ. శబ్ద ప్రామాణ్య విచారణ ఏంటి? ఈ ముందు మనకి ఇవన్నీ బాగా స్పష్టమే కదా. ప్రత్యక్షము, అనుమానము, ఈ ఒక్కో దానికి ఉదాహరణ మీరు సొంతంగా ప్రత్యక్ష ప్రమాణానికి ఏది చెప్పొచ్చు, అనుమాన ప్రమాణానికి ఏ ఉదాహరణ చెప్పొచ్చు. అనుమానం 2 రకాలు చెప్పాం, దానికి ఏ ప్రమాణం తీసుకోవచ్చు. అలాగే ఉపమాన ప్రమాణిక ఉదాహరణ, శబ్ద ప్రమాణిక ఉదాహరణ, అలాగా 4 ప్రమాణాలకు, అలాగే అర్థాపత్తి ప్రమాణము, అభావ ప్రమాణము, వీటికి కూడా ఒక్కొక్క ఉదాహరణ మీరు ప్రయత్నం చేయండి. ఓకే, సొంతంగా రేపు అడిగినప్పుడు చెప్పాలి. కాబట్టి ఇవన్నీ తెలుసు, సహజంగా ఉన్నాయి. వీటిని ఒకసారి గమనించినట్టయితే అంటే 100లో మనం ఉదాహరణ తీసుకొని చెప్పచ్చు అనమాట. అస్తు. అందుకే మూల స్వరూపం తెలియాలి. అర్థాపత్తి అంటే ఏమిటి, అభావం అంటే ఏమిటి, ఉపమానం అంటే ఏమిటి, అది మనం యథార్థంగా దాని యొక్క పరిభాష తెలుసుకున్నట్లయితే ఎక్కడైనా వాటిని వినియోగించుకోవచ్చు. అందుకే ముందు ప్రమాణం విషయంలో ఆ ప్రమాణం ద్వారా ఏదైతే మనం తెలుసుకోవాల్సిన ఆ ప్రమాణ విషయంలో మనకు యథార్థ జ్ఞానం ఉండాలి. ఆ ప్రమాణ విషయంలో మనకి యథార్థ జ్ఞానం ఇప్పుడు మిగతా వాళ్ళ విషయంలో మనం ఎలాంటి జ్ఞానం పొందలేము అనమాట. అందుకే ప్రమాణం యొక్క పరిభాషను యథార్థంగా తెలుసుకోవాలి. అది మీకు ఉదాహరణ సహితంగా చెప్పాను. ఇప్పుడు అస్తు, ప్రయత్నం చేయండి. వాడికి ఒక ఉదాహరణ చెప్పినప్పుడు మనం చెప్పే ఉదాహరణ కరెక్టా కానీ తెలిసిపోతున్నాం. దాన్ని బట్టి మనం అది స్పష్టీకరణ వచ్చేస్తుంది. అస్తు, చూడండి. నెక్స్ట్ శబ్ద ప్రామాణ్య విచారం ఎలా చేయబడుతుందో అది చూడండి. జీ ఏకం అన్యం పృష్టం ప్రేషయతు వచ్చే అత్ర సమాప్తం జాతం అన్య నోచేత్ నీరజ భగిని ప్రేషయతి ఏకం పృష్టం. అస్తు. ఇక్కడ శబ్ద ప్రామాణ్య విచారంలో నన్ను ప్రత్యక్షాదీని అన్యాని భవంతు నామ ప్రమాణం. అస్తు. అత్ర పశ్యంతు నన్ను ప్రత్యక్షాదీని అన్యాని భవంతు ప్రత్యక్షాదీని అన్యాని భవంతు నామ ప్రమాణాన్ని శబ్దస్తు నా ప్రమాణం. ఇక్కడ ఏమంటున్నా అంటే పూర్వపక్షి ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తున్నామాట. ఏ రకంగా నువ్వు ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము ఇవన్నీ ఏదో ప్రమాణాలు చెప్పే బాగానే ఉంది, అలాగే ఉదాహరణకు చూపించే బాగానే ఉంది. కానీ ఇవన్నీ నన్ను ప్రత్యక్షాదీని అన్యాని ప్రమాణాన్ని భవంతు నామ ప్రమాణాన్ని ఇవన్నీ ప్రమాణాలు అనుకున్నాం. నువ్వు చెప్పినట్టుగా ప్రకారం దాన్ని స్వీకరించేస్తున్నాను. కానీ శబ్దస్తు నా ప్రమాణం, కానీ శబ్ద ప్రమాణమే కాదు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణమైన, అనుమాన ప్రమాణమైన, ఉపమాన ప్రమాణమైన, అర్థాపత్తి అయినా, అభావ ప్రమాణం, ఈ
ఈ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో విద్యమానంగా కనిపిస్తున్నామట, ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నామట, పూర్వపద ప్రసంగం కనిపిస్తుంది మనకు. అందుకే ప్రత్యక్ష మూలకంగా ఉన్నాయి, అవి ఇంద్రియ గోచరంగా ఉన్నాయి, విద్యమానంగా ఉన్నాయి. ఆ వస్తువు, ఆ పదార్థాన్ని, ఆ ప్రమాణం ఉపయోగించడం ఆ కాలంలో మనకు తెలుస్తుందన్నమాట. అస్థి నాస్తి అని చెప్పి యథార్థం తెలుస్తుందన్నమాట. అందుకే ఇవి మాత్రమే ప్రమాణము, ఇవి మాత్రమే ప్రమాణం అని చెప్పి చెప్తున్నమాట. అస్తు. ఏం చెప్తున్నారు? ఏంటండి, కష్టంగా ఉందా? ఏం లేదండి, అర్థమైంది బాగానే. మహోదయ, ఇది ఇంకొకసారి చెప్పరా? శబ్ద ప్రామాణ్య విచారణ. సరే, ఈ శబ్ద ప్రమాణం పూర్వపక్ష ఆక్షేపణం. ఇవి శబ్ద ప్రత్యక్ష ప్రమాణము చెప్పావు, అనుమాన ప్రమాణం చెప్పి పరిభాష చెప్పుకున్నాం, ఉపమానం చెప్పుకున్నాము, అర్థాపత్తి అభావము, ఇవన్నీ ప్రమాణాలు చెప్పుకున్నాం కదా. సరే, ఇవన్నీ ప్రమాణాలు ఎందుకు? ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అగ్నిని పొగను బట్టి అగ్నిని అనుమానించావు. ఉపమాన ప్రమాణంలో ఆవును చూపించి, అడవి ఆవును చూపించి దేశీయ ఆవును చూపించావు, గ్రామీణ ఆవును అందరినీ గుర్తించగలిగావు. ఈ వ్యక్తి, ఈ ఆవు దీనికి సదృశ్యంగా ఉంటుంది, ఈ వ్యక్తికి సదృశ్యంగా సమానంగా ఉంటాడు. అలాగా మనం పోల్చి ప్రత్యక్షంగా ఆధారం చేసుకుని అనుమానంగా మనం ఏం చెప్పగలిగాం. ఉపమాన ప్రమాణం ఉపమాతో పోల్చి చెప్పుకున్నాం అంట. అలాగే అర్థాపత్తి, మనకు ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని తెలియని వాక్యాన్ని కూడా చెప్పుకున్నాం, అవి ప్రత్యక్షంగా కనిపిస్తున్నామట. అలాగే అభావ ప్రమాణం, ఇక్కడ కుండ లేదు, ఇక్కడ ఏనుగు లేదు, ఇక్కడ పులి లేదు, ఇక్కడ అభావంగా మన ప్రత్యేక చూపి ఇక్కడ లేదు అని అర్థం స్వరూప ప్రత్యేకం కనిపిస్తున్నామట. కానీ శబ్ద ప్రమాణం, అవన్నీ ప్రమాణాలు, అందుకే ఇవన్నీ ప్రమాణాలు స్వీకరించబడతాయి. బాగానే ఉంది, ఎందుకు రకం ఉదాహరణ సైతం చెప్పావు ఒకటి. కానీ శబ్ద ప్రమాణం ప్రమాణం కాదు. ఎందుకంటే శబ్ద ప్రమాణం ఏదో భవిష్యత్తుగా విషయం మనం ముందు చెప్పుకున్నాం కదా. ఆ శబ్ద ప్రమాణం చదన వాక్యం కదా, వేద వాక్యం ఒక వాక్యం చెప్తున్నాం అన్నమాట. అది మనం ప్రత్యక్షం కాదు కదా. ఇప్పుడు స్వర్గం కలుగుతుంది, ఈ యాగం చేస్తే నీకు పుత్ర కామేష్టి యాగం చేస్తే ఇప్పుడు ఎక్కడ మనకి పుత్రుల యొక్క సంతానం కలగదు కదా. రాజ్యకామన సిద్ధించదు కదా. అలా అనేక యాగాలు ఉన్నాయి, ఇష్టకామేష్టి యాగాలు ఉన్నాయన్నమాట. అన్ని వెంటనే సద్యాఫలాన్ని ఇవ్వమాట, వెంటనే ఫలితాన్ని ఇవ్వ, ఎప్పుడో భవిష్యత్తులో ఇస్తాయన్నమాట. అది మనం చూడలేదా, వస్తుందో లేదో, అది మనకు అది ఎంతో కాలాంతరంతో కూడుకునేదన్నమాట. అది మనం పొందొచ్చు, పొందకపోవచ్చు, లేదా ఏదైనా కావచ్చు అన్నమాట. అందుకే శబ్దస్తు నా ప్రమాణం, శబ్ద ప్రమాణం ప్రమాణం కాదు. మిగతా అన్ని ప్రమాణాలే, కానీ అందుకే నేను ప్రత్యక్షాదీని అన్యాని భవంతు నామ ప్రమాణాన్ని ఇవన్నీ ప్రమాణాలు అనుకుందాం, దాని సందేహం లేదు. ఎందుకు ప్రత్యక్షంగా ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి. అందుకే శబ్దస్తు నా ప్రమాణం, శబ్ద ప్రమాణం ప్రమాణం కాదు. ఓకేనా? భగిని ప్రేక్షితవతి మహోదయ. అస్తు. సో ఇక్కడ నేను ప్రత్యక్ష ఇదేం చెప్పుకున్నాం, కుతః ఎందుకు కాదు ప్రమాణం చెప్పి అడిగినప్పుడు మళ్ళీ దానికి నిమిత్తం చెప్తాం. అనిమిత్తం విద్యమానోపలంబనత్వాత్, అనిమిత్తం విద్యమాన ఉపలంబనత్వాత్. అనిమిత్తం నిమిత్తం కాదు, శబ్ద ప్రమాణం నిమిత్తం. ఎందుకు? విద్యమాన ఉపలంబనత్వాత్ అంటే విద్యమానంగా అక్కడ మనకు స్థితి కనిపించలేదు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది స్లైడ్ మీద. ఇక్కడ మనకి ఎందుకంటే విద్యమానంగా అంటూ ఇక్కడ ఏం లేదనమాట. అనిమిత్తం విద్యమానోపలంబనత్వాలు అంటే శబ్దము నిమిత్తం కాదు. ఎందుకంటే ఏ పదార్థం అయితే ఉపలబ్ధి యొక్క విషయంగా ఉంటూ అది మనకు ఉపలబ్ధం కావడం లేదు,
నువ్వు ఉపలబ్ధి అంటే పదార్థం ఉపలబ్ధి యొక్క విషయం అయి ఉంటూ కూడా అంటే చదివిన వాక్యం మీద ఈ విషయం తెలుస్తుంది. ఆ ఆ వాక్యార్థం శబ్దం అర్థాన్ని బోధిస్తూ కూడా అది విద్యమానంగా లేదు. ఎలాగంటే దానికి ఉదాహరణ ఇచ్చామట. అందుకే ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, కుతః అంటే అనిమిత్తం అనిమిత్తం నిమిత్తం కాదు. ఎందుకు? విద్యమానోపలంబనత్వాద్, ఇక్కడ విద్యమానంగా ఉంటాయి, ఉపలంబనం లేదు ఇక్కడ. అందుకే అనిమిత్తం ప్రమాణం, అనిమిత్తం అప్రమాణం, అప్రమాణం శబ్ద. అందుకే ఇది ప్రమాణం కదా, అప్రమాణం, అనిమిత్తం అప్రమాణం శబ్ద అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకంటే యోహి ఉపలంబన విషయో నోపలభ్యతే, ఏదైతే ఉపలంబన విషయం అంటే ఉపలబ్ధి కావడానికి విషయం ఏదైతే ఉందో అది మనకు ప్రత్యక్షంగా కలగడం లేదు, ప్రత్యక్షంగా మనకు ఇంద్రియ గోచరం కావడం లేదు అన్నమాట. ప్రత్యక్ష విషయానికి నిమిత్తంగా ఉంటూ కూడా అది మనకు ఆ విషయాన్ని బోధించడం లేదు. అందుకే యోహి ఉపలంబన విషయో నోపలభ్యతే, ఉపలబ్ధిక విషయం అయి ఉండి కూడా అది ఉపలబ్ధం కావడం లేదు. స నాస్తి అంటే అది లేదని చెప్పి తెలుస్తున్నమాట. ఎలాగంటే దానికి ఉదాహరణతో స్పష్టం చేస్తే, యథా శశస్య విషానం అంటే కుందేలి కొమ్ములు, శబ్దం అయితే ఉంది మనకు, ఏంటండి కుందేలు కొమ్ములు, శబ్దం చెప్పుకుంటున్నాం బాగానే ఉంది. కుందేలు కొమ్ములు ఉంటాయా? ఆకాశంలో పుష్పాలు, ఆకాశంలో పుష్పాలు ఉంటాయా? ఓకేనా? కుందేలుకు ఎప్పుడు కొమ్ములు ఉండవన్నమాట. అది మరి శబ్దం చెప్పేవా, కానీ శబ్దం ఉంటే అర్థం కూడా ఉంటుంది కదా. కుందేలు కొమ్ములు అని చెప్పి, కుందేలు యొక్క కొమ్ములు అని చెప్పి. ఎందుకంటే ఈ కుందేలు కొమ్ములు ఎలా తెలిసావు? ఎక్కడో కొమ్ములు ఉన్నటువంటి ప్రాణిని చూసామట. అంటే ఈ ప్రాణికి కొమ్ములు ఉన్నాయంటే కుందేలు కూడా కొమ్ములు ఉంటాయి అని మనం ఆ రకంగా ఆ రకంగా ఊహించుకున్నాం, ఆ రకంగా కల్పన చేస్తున్నామట. అదేంటి? ఆ యథార్థ కల్పన, అది వాస్తవం కాదనమాట. అందుకే ఈ రకంగా శబ్ద ప్రమాణం ద్వారా నువ్వు శబ్దం ఉందంటే అర్థం ఉంటుంది అని చెప్పి నువ్వు ఈ రకంగా ప్రస్తా అంటే శశస్య విషానం, విషానం అంటే కొమ్ములు అన్నాం అనుకోండి, అది వాస్తవంగా ఎప్పుడు ఉపలబ్ధం కాదు. అంటే శబ్దం ఉంటే అర్థాన్ని బోధిస్తుంది కరెక్టే, అంటే అర్థాన్ని బోధించాలి కదా. వాక్యం ఎప్పుడు వాక్యాలతో భిన్నం కాదు, వాక్యాలను ఉల్లంఘించదు అనమాట. అర్థం ఇస్తుంది ఖచ్చితంగా వాస్తవికమే ఉంటుంది. అది ఇక్కడ మాత్రం చూడండి, శబ్దస్య విషానం అంటున్నాము. ఇక్కడ మనకు ఉపలబ్ధికి విషయం ఏంటూ కూడా ఇక్కడ ఉపలబ్ధం కావడం లేదు. అందుకే శబ్ద ప్రమాణం ప్రమాణమే కాదు. శబ్దం ఉంది కదా, అర్థం ఉండాలంటే ఇక్కడ అర్థం ఎప్పుడు రాదనమాట. 3 కాళ్ళు ఎప్పుడు కూడా కుందేలు కొమ్ములు ఎప్పుడు రాలేవంట. భగవంతుడు ఎలాగ సృష్టించేదాన్ని కొమ్ములు లేకుండా సృష్టించాడనమాట. చెవులు విశాలంగా ఉంటాయి కానీ కొమ్ములు ఉండవు దానికి. అందుకే యథా శబ్దస్య విషానం అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే ఉపలంబకాని చ ఇంద్రియాని పశ్వాదీనం. ఎందుకు? ఇవన్నీ కూడా అన్య పశువుల్లో మనకు ఉపలబ్ధం అవుతాయి అన్నమాట. ఇవన్నీ అన్య పశువుల్లో ఉపలబ్ధం అవుతాయి, అంటే ప్రాణి కింద అన్ని ప్రాణులు ఉపలబ్ధం అవుతాయి. కానీ ఈ ప్రాణిలో కుందేలు ప్రాణిలో ఈ ఉపలబ్ధం కావన్నమాట. అందుకే ఉపలంబకాని చ ఇంద్రియాని పశ్వాదీనం అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే నచ పశు కామేష్టి అనంతరం పశవ ఉపలభ్యంతే. అలాగే పశు కామేష్టి అనంతరమే పశు కామో యజేత, పశువులు కామన కలిగిన వ్యక్తికి ఆ యజ్ఞం యాగం చేసినట్టే పశువులు ఉపలబ్ధం అవుతాయంట. పశు కామో యజేత, ఇప్పుడు స్వర్గకామో యజేత అని చెప్పి కదా, స్వర్గమునకు కామన ఎవరికైతే ఉంటుందో వారి యజ్ఞం చేయాలి అని చెప్పుకున్నాం, వారికి స్వర్గం కలుగుతుంది. అలాగే పశుకామో యజేత, ధనకామో యజేత, అలాగా అనేక యాగాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే పశుకామో యజేత అంటున్నామట. అంటే పశుకామన ఉన్న వ్యక్తికి ఈ యాగం చేయాలి. అందుకే నచ పశు కామేష్టి అనంతరం పశువ ఉపలభ్యంతే. ఇప్పుడు యాగం చేసాం కదా, పశువులు వెంటనే ఉపలబ్ధం అయిపోతాయా? కర్మ చేసే వెంటనే యజ్ఞరూపి అనుష్ఠానం చేసే వెంటనే పశువులు ఉపలబ్ధం అవుతాయా? అవి అంటే భవిష్యత్తులో ఎప్పుడో కలుగుతాయి. అది మనకు కలుగుతుందో లేదో తెలియదు అనమాట. అది ప్రత్యక్ష ప్రమాణం కదన్నట్టుగా పూర్వపక్షి యొక్క అభిప్రాయం అన్నమాట. అందుకే నచ ఉపలభ్యంతే, నచ పశవ ఉపలభ్యంతే, అవి ప్రత్యక్షంగా మనకు పశు కామేష్టి చేసిన వెంటనే ఆ పశుయాగం చేశాం, పశువులు కలగాలి, మనకు ఉపలబ్ధం కావాలి, కానీ కలగడం లేదు వెంటనే. అతః న ఇష్టి పశుఫల. అందుకే ఇష్టి అంటే యాగము, ఇది పశుఫల అంటే పశువుల యొక్క ఫలాన్ని ఇవ్వడం లేదు. అంటే యాగం చేసిన వెంటనే ఆ ఫలితం రావడం లేదు. అతః న ఇష్టి యాగం అనేది నా పశుఫలాన్ని ఇవ్వడం లేదు, అంటే పశు యొక్క ఫలాన్ని ఇవ్వడం లేదు. కర్మ కాలేచ ఫలేన భవితవ్యం. నువ్వు ఎప్పుడైతే కర్మ చేస్తున్నావో, యాగం చేస్తున్నావో అప్పుడే ఆ ఫలితం ఉండాలన్నమాట. ఇక్కడ ఈ కర్మ చేసి కర్మకు ఫలితం ఇదే అని చెప్పి తెలియాలన్నమాట వెంటనే మనకు. కర్మ కాలేచ ఫలేన భవితవ్యం. ఎప్పుడు కర్మ జరుగుతూ ఉందో, యజ్ఞాష్టం కర్మ జరుగుతుందో అప్పుడు ఫలంతో యుక్తమే ఉండాలన్నమాట. కానీ యత్ కాలం హి
మర్దనం తత్కాలం మర్దన సుఖం. ఇప్పుడు ఎలాగైతే దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు, యత్కాలం హి మర్దనం, ఎప్పుడైతే మనకు మాలిష్ చేస్తుంది, ఇప్పుడు పంచకర్మ వైద్యశాల ఎక్కువ, ప్రకృతి చికిత్సలు ఎక్కువ ఉన్నాయి కదా, అలాగా అంటే మర్దనం అంటే ఇప్పుడు మాలిష్ చేస్తుంటాం, అది బాగా నూనె రాసి చేతులకు కాళ్ళకు దాన్ని రుద్ది మనం చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ మర్దనం యొక్క సుఖం మనకు కలుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ మనకు ఎప్పుడైతే మర్దనం చేస్తామో, మర్దనం అంటే నూనె రాసి ఏ విధంగా శరీరాన్ని మనము రుద్దుతూ ఉంటామో, మర్దనం చేస్తూ ఉంటాం, తత్కాలం మర్దన సుఖం. ఆ చేసి వెంటనే దానికి ఫలితం కూడా వస్తుంది. ఆ కర్మ చేస్తున్నావు వెంటనే ఫలితం కూడా వస్తుంది అన్నమాట. నువ్వు కాలు చేతులు బాగా రుద్దుతున్నావు, దాంట్లో నీకు నొప్పులు ఉన్నాయి, రక్త సరిగా లేదన్నావు, ఒక రిలాక్స్గా ఉంటుందన్నమాట. మొత్తం అలాగే చేసే నీ అవయవాలన్నీ ఒక సక్రియాత్మకంగా ఉంటాయి అన్నమాట. అందుకే యత్కాలం హి మర్దనం జరుగుతుందో, అక్కడ ఆ నూనె రాసి రుద్దుతూ ఉన్నారో, తత్కాలం మర్దన సుఖం, ఆ కాలంలో వెంటనే నీకు సుఖం కూడా వస్తుంది. అంటే అక్కడ కర్మ జరుగుతుంది, కర్మతో పాటు వెంటనే ఫలం కూడా వస్తుంది. అలాగే నువ్వు యాగం చేసావు కదా, యాగం పెట్టే ఫలం ఎక్కడ వస్తుంది? పశు యాగం చేసావు, పశు యాగం అంత వెంటనే ఫలం, ఆ పశువులు వచ్చాయా? పశువుల యొక్క ఉపలబ్ధి కలిగిందా? అందుకే ఎప్పుడు కర్మ చేస్తున్నా అక్కడ ఫలం కూడా వెంటనే ఉండాలి. ఎలాగైతే యత్కాలం హి మర్దనం తత్కాలం మర్దన సుఖం, ఆ సుఖ అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది వెంటనే. కానీ ఇక్కడ ఏంటి, కాలాంతరే ఫలం దాస్యతి ఇది చేత్ నా, నీకు కాలాంతరంలో వస్తుంది. ఇప్పుడు నువ్వు యాగం చేయి, తర్వాత నీకు ఆ పశు ఉపలబ్ధి కలిగజేస్తాను. ఇప్పుడు ధన కామం చే కామనతో నువ్వు అర్జీ పెట్టుకొని తర్వాత నీకు ధనం ఇస్తానట్టుగా ఉంది అనమాట. కాబట్టి దానివల్ల తర్వాత ఫలం వస్తుంది, ధనం కలుగుతుంది, రాజ్యకామన కలుగుతుంది, స్వర్గకామన కలుగుతుంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి? కాలాంతరే ఫలం దాస్యంతి. కాలాంతరే ఫలం దాస్యం అంటే వేరే కాలం, తర్వాత కాలం, ఏ సమయంలో కర్మ చేస్తున్నావు ఆ కాలంలో కాకుండా భిన్న సమయంలో ఫలాన్ని ఇస్తున్నాయి. అందుకే కాలాంతరేచే ఫలం దాస్యతి ఇది చేత్. ఒకవేళ అలా అన్నట్లయితే నా, అది కాదు. ఎందుకంటే నా కాలాంతరే ఫలం ఇష్టే ఇది అవగచ్చామః. నా కాలాంతరే ఫలం ఇష్టే ఫలం ఇది అవగచ్చామా అంటే కాలాంతరంలో ఈ ఇష్టికి యాగానికి ఫలం అని చెప్పి మనం తెలుసుకోలేము. ఇప్పుడు ఎప్పుడో కర్మ చేస్తే ఎప్పుడో మనకు దాని యొక్క ఫలితం వస్తుంది. ఇది ఈ కర్మకి ఇదే ఫలితం చెప్పి ఎలా తెలుస్తుంది మనకు? అది వస్తుందో తెలియదు అనమాట, మనమే అనుభవిస్తుందో తెలియదు అనమాట. ఎప్పుడో వస్తుందన్నమాట, ఏమో చనిపోయినాక వస్తుంది, జన్మలో వస్తుంది. ఇది మనం చేసిన కర్మకి ఇదే ఫలితం అని చెప్పి ఎలా తెలుస్తుంది? అందుకే నా కాలాంతరే ఫలం ఇష్టే అంటే ఇష్టే ఫలం ఇది అవగచ్చామః. ఇది ఈ కర్మకు ఈ ఫలితం చెప్పి మనం తెలుసుకోలేము దాన్ని. కుతః ఎందుకంటే యదా తావద్ అసౌ విద్యమాన ఆసీత్ తదా ఫలం నా దత్తవతి, యదా ఫలం ఉత్పద్యతే తదా అసౌ నాస్తి. ఇక్కడ ఏమంటున్నా అంటే ఎప్పుడైతే తావద్ అసౌ విద్యమాన ఆసీత్, ఎప్పుడైతే మనం విద్యమానంగా ఉన్నామో, మనం చేసే కర్మ విద్యమానంగా ఉందో, తదా ఫలం నా దత్తవతి. నేను కర్మ చేస్తున్నా, కర్మ సమయంలో ఫలం వెంటనే రాలేదు మనకు. నేను కర్మ చేస్తున్నాను, కర్మ విద్యమానంగా ఉంది, కర్మ విద్యమానంగా ఉండే ఫలం యొక్క స్థితి కూడా మనకు ఉత్పన్నం కావాలన్నమాట. అందుకే అసౌ విద్యమాన ఆసీత్ తదా ఫలం నా దత్తవతి. ఆ సమయంలో ఫలం ఆ ఫలం ఇవ్వలేదు. యదా ఫలం ఉత్పత్తితే, ఎప్పుడైతే ఫలం ఉత్పన్నమవుతుందో భవిష్యత్ కాలంలో, తదా అసౌ నాస్తి, అప్పుడు ఆ సమయంలో ఇతను లేడు. ఏ కర్మ చేశాడో, ఏ వ్యక్తి చేశాడో ఆ వ్యక్తి ఇక్కడ ఉండడు కదా. అంటే ఆ సమయంలో ఈ కర్మ ఉండదు అన్నమాట. కదా అయం నాస్తి, అయం కర్మ నాస్తి. నువ్వు ఎప్పుడే ఫలం వచ్చిందో అంటున్నావో అప్పుడు కర్మ లేదు, ఎప్పుడు కర్మ ఉంటుందో అక్కడ ఫలం లేదు. అంటే కర్మతో పాటు ఫలం కూడా వెంటనే ఉండాలి. ఇప్పుడు చెప్పాం, యత్కాలం హి మర్దనం తత్కాలం హి మర్దన సుఖం. ఎప్పుడైతే మాలిష్ చేస్తున్నామో అప్పుడు వెంటనే దాని యొక్క సుఖానుభూతి కలుగుతూ ఉంటుంది. అలా కర్మ ప్లస్ దాని వెంటనే ఫలం కూడా కలుగుతుంది. అలాగా ఏ సమయంలో యాగం చేస్తున్నావో ఆ సమయంలో నీకు ఫలం లేదు, అంటే దాని యొక్క ఫలప్రాప్తి లేదు. ఎప్పుడైతే ఫలప్రాప్తి కలిగిందో అక్కడ ఆ యాగం లేదు. రెండు భిన్నంగా స్థితి ఏర్పడుతుంది మనకి ఇక్కడ. అందుకే యదా ఫలం ఉత్పద్యతే తదా అసౌ నాస్తి, అసౌ యాగ నాస్తి, అసౌ ఇష్టి నాస్తి అని చెప్పి ఈ రకంగా అంటే సిద్ధాంతికి శబ్ద ప్రమాణం కాదు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావిస్తున్నాడు. అస్తు. సో ఇది ఈ రకంగా ఉల్లేఖించారు. అని ఈ రకంగా పూర్వపక్షి శబ్ద ప్రమాణం కాదని చెప్పి రకరకాలుగా ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అది మనం తెలుగు చెప్పుకోండి. తర్వాత పేజీలో కూడా ఇదే విషయాన్ని కొంచెం మళ్ళీ ఇదే ప్రమాణాలు చూపించుకుంటూ పూర్వపక్ష అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేంటో చూద్దాం, అదే రేపు చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విషయంలో మీకు క్లారిటీ ఉందా?
స్పష్టమైంది కదండి? ఆం మహోదయ, ధన్యవాదः. ఓకే, तो महोदय అస్తు. ఇక్కడ మనకు అర్థాపత్తి విషయంలో ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి అర్థాపత్తి ఏంటంటే ఇక్కడ ఒక ఇచ్చారు, పీనో దివా నా భుంక్తే, కింద ఇచ్చారు మీకు స్లైడ్ మీద, పీనో దివా నా భుంక్తే ఇత్యమాది వచః శృతౌ రాత్రి భోజన విజ్ఞానం శృతార్థాపత్తి దృశ్యతే. ఇక్కడ దేవదత్తుడు రాత్రి, ఈ పిల్లవాడు చాలా లావు అయిపోతున్నాడండి కానీ భోజనం తినడు. అంటే లావుగా ఉండే దేవదత్తుడు దినంలో భోజనం తినడు, అంటే పగలంతా భోజనం చేయడు, ఆయన లావుగా ఉన్నాడు. కానీ లావుగా ఉన్నాడు, దీన్ని బట్టి ఏమవుతుంది, పగలు తినడు రాత్రి తింటాడని అర్థం వస్తుంది, అర్థాపత్తి వస్తుందన్నమాట. ఈ వ్యక్తి, ఈ పిల్లవాడు బాగా లావుగా ఉన్నాడు కానీ భోజనం తినడండి, పగులు ఇప్పుడు తినేడంటే దీన్ని బట్టి రాత్రి తింటాడేమో. ఇప్పుడు తింటాడానికి ప్రమాణం ఏంటి ఇక్కడ, ఆడ స్థూలంగా ఉన్నామట, స్థూలం ప్రమాణం మనకు. ఇక్కడ తినకుండా ఎవరు లావుగా ఉండదు కదా, పగులు తినడం లేదు, వ్యక్తి చూస్తే లావుగా ఉన్నాడు అంటే తింటే కానీ లావు కాడు, అది మనకు ప్రత్యక్షం తెలిసామట. అది దీన్ని బట్టి ఉంది అర్థాపత్తి, రాత్రి ఇప్పుడు తింటున్నా ఖచ్చితంగా, పౌలు తినడం లేక రాత్రి తింటున్నాడు అనమాట. అలాగే అర్థాపత్తి ప్రమాణిక అనేక ఉదాహరణ. థైరాయిడ్ పెరిగినప్పుడు కూడా లావ్ అయిపోతారు కదా మోదయ, తినకుంటప్పుడు అని చెప్పాను. అది ఆ లావ్ అనేది కొంచెం వరకే అండి, మనకు మొత్తం తినకుండా, నువ్వు తినకుండా లావ్ అయిపోతావు అక్కడ. ఆ థైరాయిడ్ నీకు వృద్ధి కలగానే నీకు లోపల ఆహారం వెళ్ళాలి కదా. నీకు ఏమి తినకుండా థైరాయిడ్ ఎలా వృద్ధి చెందామని చెప్పండి. కాదు మహోదయ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు తిండి విషయం కాదు, తిండికి సంబంధం లేకుండా వాళ్ళు లావు ఎక్కుతారు. ఆంతరికంగా ఆ శరీరంలో ఉండే ప్రక్రియ, అది శరీర ప్రక్రియ, అంతేగాని అది మనకు ఇది ప్రాక్టికల్ గా కాదు. ఇప్పుడు వాళ్ళకు శరీరంలో అవలక్షణం ఉందండి, అవలక్షణం వల్ల లావు ఎక్కుతున్నారు కానీ తిండి వల్ల కాదు. వృద్ధి చెందుతుందన్నమాట. కానీ అదే వృద్ధి నార్మల్ గా ప్రతి వాడికి చెప్పడానికి లోపల ఆహారం వెళ్ళాలన్నమాట. లోపల ఆహారం వెళ్ళినప్పుడు అవి కూడా మనకు వృద్ధి చెంది కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, శక్తి అయితే అవసరం అండి ఏదానికైనా కూడా. ఓకేనా, అది ఒక దృష్టాంతం తీసుకోవాలి మనకంటే. దీన్ని బట్టి మనకు అర్థాపత్తి దాకా ఏం చెప్పవచ్చు మనం. దీన్ని బట్టి పౌలు తినలేదంటే రాత్రి తింటున్నా అని చెప్పి ఆయన అందుకే స్థూలంగా ఉన్నాడు. స్థూలో దేవత దివానా భుంక్తే అంటే దిన తినలేదంటే పౌలు రాత్రి తింటున్నా అని చెప్పి అది ఆటోమేటిక్ గా మనకు అర్థాపత్తిని మనం తెలుసుకుంటాం. ఓకే అండి, అంతవరకే తీసుకోవాలి, సామాన్య విషయం కానీ అది విశేష విషయం కాదు. జీ అవునండి. ఈ రకంగా ప్రతి ప్రమాణానికి మీరు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. అందరికీ నమస్కారం. నమస్తే మోదయ.